హలో, నేను ఇర్ఫాన్ రజా ఖాన్. నేర ప్రపంచం నుండి కొత్త ఎపిసోడ్ తో ఇది పరిపూర్ణ హత్య. ఈ కథ ఏదో రహస్యం గురించి, ఈ కథ విరిగిన సంబంధాల సుడిగుండం గురించి అని మీకు అనిపించవచ్చు. దీని ముగింపు తెలిసిన తర్వాత మీకు సంబంధాలపై నమ్మకం ఉంటుంది. కాబట్టి చూద్దాం. విషయం ఏమిటి? మీరు ఈ రోజు చాలా రొమాంటిక్ మూడ్ లో ఉన్నట్లున్నారు. నాకెందుకు? మీ భర్త మీ ఫిర్యాదు నాణ్యతను కోల్పోతున్నారు. అవునా సార్, నేనే కాల్ చేశాను. లతా హాయ్, నా భర్త ఈ రోజు మా వార్షికోత్సవం. కాల్ లేదు, ఏమీ లేదు, మరియు నా ఫోన్ కూడా కనెక్ట్ కావడం లేదు. అరే వద్దు సార్, కొంత అపార్థం ఉంది. ఇప్పుడు నేను స్పష్టం చేస్తాను. మీకు 1 నిమిషం. సార్, నేను ఈ రోజే తాగి ఉన్నాను. సార్, ని ఎయిర్పోర్ట్ లో దించి తాగాను సార్. లేడీస్ ప్రాబ్లమా? పని నిమిత్తం బయటకు వెళ్లే ధైర్యం మహిళలకు ఉండదు. నువ్వు మాట్లాడాలా? సార్, తర్వాత చెబుతున్నాను. పాటల మీటింగ్స్ లో నేను బాగానే ఉన్నాను. సార్, బాగా చూడండి మేడం, ఇది మీ వార్షికోత్సవం. మరియు ఏమిటి సార్? ఈ సంవత్సరం మీతో ఉండవచ్చు, ఉండడానికి సమయం దొరకలేదు. మేం పసివాళ్ళం, వాళ్లతో కూడా పండగ చేసుకుంటాం. రేపు మీ భర్త వస్తే మీరు అతనితోనే పండగ చేసుకుంటారు. అంతా అయిపోయింది. చూడు, నీ ఎదురుగా ఒకడు ఉన్నాడు అంటూ బిజీగా ఉంది. తప్పకుండా. ఓహ్, తదుపరి. అవునా? సరేనా?
సరే అమ్మా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. మీకు ఏదైనా సమస్య ఉంటే నాకు ఫోన్ చేయండి, సరేనా? బయటే కేర్ సరేనా? మరేదైనా సమస్య ఉంటే నాకు తెలియజేయండి. మీ టైపింగ్ ఖచ్చితంగా ఉంది. మీరు నాతో ఉన్నారని అతనికి ఎలా తెలుసు? మీరు ఆఫీసు నుండి తప్పుడు ఫోన్ లో వెళ్తున్నారు. ఉంది. సీరియస్ గా చెప్పాలంటే ఈ రోజుల్లో ఆఫీసులో చాలా పని ఉంది. మీరు ఎవరిని ఉంచుతున్నారు? లక్ష్మి, నీకు ఏమైంది? నాకు ఏమైంది? నిజంగా ఆఫీస్ వర్క్ ఏంటి అనుకుంటున్నారా? మీరు పొరబడ్డారు. చాలా ఆఫీసు నుండి వచ్చింది. ఆఫీసు నుండి ఫోన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది కదా? ఈ రోజుల్లో మీ ఆఫీసులో రాత్రంతా చాలా పని జరుగుతోంది. లక్ష్మి, మీరు రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నారు. కాబట్టి టెక్స్ట్ ని సరి చేద్దాం, సరియైనదా? ఈ రోజు మా వార్షికోత్సవం. మేము చాలా బాగా జరుపుకుంటాము మరియు మీరు కూడా మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. మీకు తెలుసా, నేను మా కోసం ఏదో ఆలోచించాను. నేను ఈ కంపెనీని సీల్ చేస్తాను మరియు మేము లక్నోకు మారతాము. లక్ష్మి, మీకు పిచ్చి పట్టిందా? కంపెనీ ఖచ్చితంగా మీదే కానీ నేను ఆడుతున్నాను. ఇందులో నా రక్తాన్ని చెమటను కోశాను. అప్పుడు ఈ కంపెనీ ఈ రోజు ఉన్న స్థితికి చేరుకుంది. సరే, మీరు మీ కంపెనీని ఎన్నుకుంటారు. నేను ఈ కంపెనీని సీల్ చేసిన తర్వాత మాత్రమే వదిలివేయాలని నాతో నిర్ణయించుకున్నాను. మీరు ఏమి చేస్తారు? మీరు ఎలా ముద్ర వేస్తారు? నేను చేస్తాను, ఎందుకంటే యజమాని నేను. నిన్ను పెళ్లాడినందుకు బాధపడుతున్నాను. నాకు తెలుసు, కానీ మీరు ఏమీ చేయలేరు, ఎందుకంటే ఇది నా నిర్ణయం కాదు, మీది. ఏమీ లేదు. అవును, నేను ఏమి చేయగలను? లేదా? మన వార్షికోత్సవాన్ని జరుపుకుందాం. వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఆహారం. మీరు మొక్కలు చాలా ఇష్టపడ్డారు, సరైనదా?
చూడండి, నేను మీకోసం మొత్తం తోటను చేశాను. హలో, అవును. ఇన్స్పెక్టర్ అవును ఇన్స్పెక్టర్ అన్నాడు. అవును అవును రత్తు, ఇప్పుడు ప్రశాంతమైన రోజు నిద్రపో. ఇవన్నీ నేను మీకు అందించాను. ఇన్స్పెక్టర్ మీరు ఆశ్చర్యం, మేము మీకు మరిన్ని ఆశ్చర్యాలను చూపిద్దాం. రండి రండి. మీరు ఇప్పుడు మాతో రావాలి మేడం. స్పృహలో ఉంటే ఇన్స్పెక్టర్ ఏం చెప్తున్నాడు? ఉంది, పూర్తిగా స్పృహతో ఉండండి. సరే, ఇంత అమాయకమైన స్త్రీ మీలా కనిపిస్తుందంటే నమ్మడం కష్టం. ఆమె చాలా దుర్మార్గంగా ఉంటుంది. కొంతకాలం క్రితం వరకు ఇద్దరు మీ భర్తను కిడ్నాప్ చేశారని, అది సాధ్యమేనని నేను కూడా గట్టిగా నమ్ముతున్నాను. ఆ తర్వాత మళ్ళీ అతని కట్నం చెల్లించబడింది. కానీ ఆ తర్వాత అతను తన ఆడియో చిట్కాను ప్లే చేసినప్పుడు నేను ఫ్లోర్ అయ్యాను. నేను మీకు చెప్తాను, వారికి కూడా ఏదైనా తెలియజేయండి మరియు గుర్తుంచుకోండి. మీరు పరిమితిని దాటారు. మీకు చాలా అవకాశాలు ఇవ్వబడ్డాయి, కానీ మీరు నన్ను మీ మార్గంలో నుండి దూరంగా ఉంచారు. ఇది నాకు ముందే తెలుసు, కానీ నేను భయపడ్డాను. నేను పోలీసుల వద్దకు వెళ్లి ఉంటే వారు నన్ను అనుమానించి నాకు కొంత చెడ్డ పేరు తెచ్చిపెట్టి ఉండవచ్చు. కానీ అది మంచిది, మీరే ఫిర్యాదు చేశారు. మీ నిజం ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు నడుస్తారా లేదా మిమ్మల్ని బలవంతంగా తీసుకువెళదామా? మనం అనుకున్నంత పర్ఫెక్ట్ ఏ తల్లి లేదు. రష్మి మరియు అరుణ్ కథలో చాలా ఫిక్స్ చేయగలిగేవి ఉన్నాయి, కానీ అలా లేవు. ఇద్దరు కోపంగా ప్రవర్తించారు. ఒకరు జైలుకి వెళ్ళగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి మీ కోపాన్ని అదుపు చేసుకోమని ముకుళిత హస్తాలతో మీ అందరినీ వేడుకుంటున్నాను. భారతదేశానికి నమస్కారం.